ఇదివరకు కొడాలి నాని లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటికి కూడా వెంటాడుతోంది. ఏదైతే రథం తగలబడితే కొత్త రథం ఇస్తాం, విగ్రహం పగలగొడితే ఇంకొక విగ్రహం ఇస్తాం, ఏముందంటే దాంట్లో ఆడికేమొస్తుంది ఈడికేమొస్తుంది అంటే నీకేమొచ్చింది వీడేమైపోతాడు అన్నటువంటి పాయింటే వచ్చింది. దేవుళ్ళకి సంబంధించి మాట్లాడేటప్పుడు నోరు సంభాళించుకుని మాట్లాడాలి. ఫస్ట్ నీ భార్య భర్త ఇద్దరు కలిసి గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నప్పుడు అదే విగ్రహాన్ని ఎవడో తలలు తీసేస్తామంటే చూస్తా ఊరుకుంటాం. 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఏ ఒక్కడిని పట్టుకోలేకపోయింది ఆ విగ్రహానికి సంబంధించి. సిగ్గుచేటైన విషయం. వాస్తవంగా ఆనాడు జగన్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత తటస్థుల్లో రావడానికి కారణమైంది రామతీర్థం విషయం. అది గ్రహించలేకపోగా పైగా ఇప్పుడు ఇట్లాంటి నెత్తిని పెట్టుకుంటున్నారు. రాముణ్ణి అవమానించేది, రాముణ్ణి అవహేళన చేసేది. అదేమంటే అతని వాదాన్ని మేము సమర్థించటం లేదు అంటున్నారు. వాదాన్ని సమర్థించకపోయినా అతన్ని సమర్థించడం కూడా తప్పే. ఆయన అతను ఏ కోణంలో సమర్థిస్తున్నారు అంటే అరెస్ట్ చేస్తే మేము సపోర్ట్ చేస్తాం. రేపు పొద్దున హఫీజ్ సయ్యద్ దావూద్ ఇబ్రహీం అరెస్ట్ చేసినా కూడా పొరపాటున వాళ్ళు ఆంధ్రాలో దొరికారు అనుకోండి, ఆంధ్రాలో దొరికి ఎట్లా అరెస్ట్ చేసేస్తారు వాళ్ళని? వాళ్ళ భావజాలం వాళ్ళకి ఉంటది, వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉంటదని ఏమైనా చెప్తారేమో వీళ్ళు ఆలోచించుకోవాల్సి ఉంది. వైసీపీ ఇదంతా జగన్ తెలిసే జరుగుతుందా? జగన్ పేరుతో కూడా ప్రెస్ నోట్ రిలీజ్ అయింది కాబట్టి, అంటే ట్వీట్ రిలీజ్ అయింది కాబట్టి తెలియకుండా ఎట్లా జరుగుతుంది? మేబీ జగన్ కి ఇందులో కొన్నే చెప్పుండొచ్చు. అంటే ఆయన అయితే నేరుగా అయితే ఇప్పటికి వచ్చి మాట్లాడలేదు. మొన్న కూడా మిగిలిన అన్ని విషయాల్లో మాట్లాడాడు.